హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఆఫ్ వి సెల్ యువర్ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ గాయత్రి ఎలైట్ అనే ఈ అపార్ట్మెంట్ 30 ఫీట్ కాలనీ రోడ్కి వెస్ట్ ఫేసింగ్తో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ప్రతి ఫ్లోర్కి ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK ఫ్లాట్ అండ్ నార్త్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో చూస్తున్నారు కదా, ప్రశాంతమైన కాలనీలో మంచి గ్రీనరీ మెయింటైన్ అవుతూ ఉన్న ఈ బ్రాండ్ న్యూ అపార్ట్మెంట్ అయితే స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఏదైతే మీరు కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్కి తీసుకున్న సెట్ బ్యాక్ వల్ల అండ్ బ్యాక్ సైడ్, ఇది వెస్ట్ సైడ్ కదా, ఈస్ట్ సైడ్ అయితే బ్యాక్ సైడ్ ఉన్న కాంపౌండ్ వాల్కి అపార్ట్మెంట్కి తీసుకున్న సెట్ బ్యాక్ అయితే కార్ టర్న్ తీసుకునేంత స్పేషియస్ కార్ పార్కింగ్ అయితే మీరు చూడొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఆ లిఫ్ట్ అండ్ లిఫ్ట్ ఆపోజిట్ స్టేర్స్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా. అండ్ ఎలాంటి కంజెస్టెడ్ లేనటువంటి కార్ పార్కింగ్ అయితే మీరు ఇప్పుడు చూస్తున్నారు. అండ్ ఈ అపార్ట్మెంట్ టోటల్ ప్లాట్ ఏరియా వచ్చేసి 500 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో దట్ ఈ అపార్ట్మెంట్లో ఉన్న 2 BHK ఫ్లాట్కి అన్డివైడ్ షేర్ వచ్చేసి 44 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం ఈ వీడియోలో నార్త్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ చూద్దాం. సో ఈ 3 BHK ఫ్లాట్కి యూడిఎస్ అన్డివైడ్ షేర్ వచ్చేసి 55 స్క్వేర్ యార్డ్స్ ఉంటుంది. సో చూస్తున్నారు కదా, స్టేర్స్ నుంచి లిఫ్ట్ అండ్ లిఫ్ట్కి ఆపోజిట్లో ఇప్పుడు మనం చూసేది ఈ వీడియోలో 3 BHK నార్త్ ఫేసింగ్తో ఉన్న 3 BHK ఫ్లాట్. అండ్ నెక్స్ట్ వీడియోలో ఇదే ఛానల్లో నెక్స్ట్ వీడియోలో ఇదే అపార్ట్మెంట్లో ఈస్ట్ ఫేసింగ్తో ఉన్న 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్ అయితే నెక్స్ట్ వీడియోలో చూడవచ్చు మీరు. సో ప్రస్తుతానికి ఈ వీడియో నార్త్ ఫేసింగ్తో ఉన్న ఈ 3 BHK ఫ్లాట్ డీటెయిల్స్ ఈరోజు మనం చూద్దాం. సో చూస్తున్నారు కదా, హాల్కి ఈస్ట్ సైడ్ ఒక విండో అండ్ నార్త్ సైడ్ ఒక విండో, మెయిన్ డోర్ ఏదైతే ఉందో ఆ మెయిన్ డోర్ పక్క నుంచి కూడా హాల్కి నార్త్ సైడ్ ఒక విండో. సో ఈ 2 విండోస్ వల్ల మీకు హాల్కి వెంటిలేషన్కి ఎలాంటి ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే ఓపెన్ కిచెన్, ఆ ఓపెన్ కిచెన్ పక్కనే ఉన్న పూజ గది నుంచి వచ్చే వెంటిలేషన్, అంటే ఈస్ట్ సైడ్ నుంచి ఏదైతే వెంటిలేషన్ టోటల్గా మీకు హాల్కి అండ్ ఆల్సో పూజ గది అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఓపెన్ కిచెన్కి ఉన్న ఆ ఈస్ట్ సైడ్ విండో నుంచి వచ్చే కూడా వెంటిలేషన్ కూడా సూపర్బ్ అని చెప్పొచ్చు. అండ్ ఓపెన్ కిచెన్లో మెయిన్గా మీకు చుట్టూ షెల్ఫ్స్తో ఉన్న స్పేస్ అవుతుందంతా కూడా మీకు ఎలాంటి కంజెస్టెడ్ లేనటువంటి ఓపెన్ కిచెన్ అయితే మీరు చూడవచ్చు. అండ్ డైనింగ్ ఏరియా కూడా మీకు అడిక్వేట్ డైనింగ్ ఏరియా, ఆల్మోస్ట్ 10x12 డైమెన్షన్స్తో ఉన్న డైనింగ్ ఏరియా కూడా మీరు చూడవచ్చు. ఆ డైనింగ్ ఏరియా నుంచి సౌత్ సైడ్ ఇప్పుడు మీరు ఏదైతే చూస్తున్న ఆ డోర్ ప్రివిలేజ్ నుంచి వచ్చే ఆ వెంటిలేషన్ కానీ అండ్ విండో అదంతా కూడా, అండ్ మీకు డోర్ పక్కనే ఒక విండో కూడా రావడం వల్ల కూడా మీకు వెంటిలేషన్ అయితే సూపర్బ్ అని చెప్పొచ్చు. అంటే ఆ వెంటిలేషన్ డైనింగ్ ఏరియాకి సూపర్బ్. అండ్ ఏదైతే ఇప్పుడు మీరు చూస్తున్న వాష్రూమ్ కూడా మీకు ఏంటంటే హాల్కి అటాచ్డ్ కామన్ వాష్రూమ్ కాకుండా ఇక్కడ సైడ్కి ఇవ్వడం అనేది కూడా కొంచెం హైజెనిక్గా కూడా అనిపించింది. అంటే బేసిక్గా అయితే మనకు అపార్ట్మెంట్లలో మోస్ట్ ఆఫ్ ది అపార్ట్మెంట్లలో మనకి ఏంటంటే కామన్ వాష్రూమ్ హాల్కి అటాచ్డ్గా ఉంటుంది. బట్ ఇలా అక్కడ ఈ కొందరు బయర్స్కి అలా ఇష్టం ఉండదు కాబట్టి సో అది కూడా అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే చిల్డ్రన్ బెడ్రూమ్ ఉందో ఈ చిల్డ్రన్ బెడ్రూమ్ వితౌట్ అటాచ్డ్ వాష్రూమ్ అనమాట. ఎందుకంటే మీరు ఇప్పుడు చూసారు కదా, సౌత్ సైడ్ ఏదైతే అవుట్ సైడ్ వచ్చిన ఒక వాష్రూమ్ వల్ల మీకు చిల్డ్రన్ బెడ్రూమ్కి అయితే వితౌట్ వాష్రూమ్తో ఉన్న బెడ్రూమ్ అయితే మీరు చూసారు. అండ్ ఇది సెకండ్ మాస్టర్ బెడ్రూమ్. ఈ సెకండ్ మాస్టర్ బెడ్రూమ్కి కూడా వెంటిలేషన్ అయితే ప్రాబ్లం లేదు. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఈ మాస్టర్ బెడ్రూమ్కి మీకు బాల్కనీ కూడా ఒకటి రావడం అనేది అడ్వాంటేజ్ అని చెప్పొచ్చు. సో అది వెస్ట్ సైడ్ ఏదైతే మనము అపార్ట్మెంట్ రోడ్ సైడ్ వెస్ట్ సైడ్ కదా, సో ఆ రోడ్ సైడ్ ఒక బాల్కనీ అయితే మీకు వస్తుంది. అండ్ అటాచ్డ్ వాష్రూమ్తో ఉన్న ఈ మాస్టర్ బెడ్రూమ్లో మీకు డైమెన్షన్స్ కూడా, వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా ఆల్మోస్ట్ 4x6 డైమెన్షన్స్తో ఉన్న స్పేషియస్ వాష్రూమ్ అయితే మీరు ఇప్పుడు చూడవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే వెంటిలేషన్ గురించి మాట్లాడుకోవాల్సి వస్తే ఈ మాస్టర్ బెడ్రూమ్ నుంచి ఏదైతే మీరు బాల్కనీ నుంచి వచ్చే వెంటిలేషన్ కూడా, ఈ బాల్కనీ కూడా ఆల్మోస్ట్ మీకు 4x6 4x7 డైమెన్షన్స్తో ఉన్న బాల్కనీ అయితే మీరు చూడవచ్చు. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కాలనీ కూడా చాలా ప్రశాంతమైన కాలనీ. అండ్ మీకు హయత్ నగర్ ఐడియా ఉంటే, హయత్ నగర్ మదర్ డైరీ ఐడియా ఉందంటే హయత్ నగర్ మదర్ డైరీ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రియదర్శిని కాలనీలో ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఈ 3 BHK అయితే టోటల్ బిల్టప్ ఏరియా అయితే 1575 SFTతో ఉన్న బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ 3 BHK
మంచి పీస్ఫుల్ లొకేషన్లో అయితే ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తుంది ఏదైతే 2 బెడ్రూమ్స్కి మధ్యలో ఒక లో రూఫ్ స్పేస్ గెయిన్ చేయడం కోసం కూడా మీకు ఒక లో రూఫ్ అయితే ఉంది. అండ్ ఇప్పుడు మీరు చూస్తున్న ఏదైతే మాస్టర్ బెడ్రూమ్లో అయితే రూమ్ డైమెన్షన్స్ అయితే అడిక్వేట్ డైమెన్షన్స్. అండ్ ఆల్సో ఈ పర్టికులర్ మాస్టర్ బెడ్రూమ్కి మీకు 2 సైడ్ వెంటిలేషన్ కూడా ఉంది. అంటే ఇప్పుడు ఇంతకుముందు మీరు చూసిన మాస్టర్ బెడ్రూమ్కి అయితే బాల్కనీ నుంచి వచ్చే వెంటిలేషన్ సూపర్. అండ్ ఇప్పుడు మీరు చూసేది ఏదైతే వెస్ట్ సైడ్ నుంచి వచ్చే ఒక వెంటిలేషన్ అంటే విండో ఒకటి ఉంది. అండ్ ఆల్సో మీరు ఇంకొక విండో కూడా చూడవచ్చు. సో 2 సైడ్స్ నుంచి వచ్చే విండో వల్ల కూడా మీకు మాస్టర్ బెడ్రూమ్ ఇప్పుడు మీరు చూస్తున్న మాస్టర్ బెడ్రూమ్కి ఎనఫ్ వెంటిలేషన్ అయితే మీరు చూడవచ్చు. అండ్ వాష్రూమ్ డైమెన్షన్స్ కూడా ఇప్పుడు ఇంతకుముందు మీరు చెప్పినట్టు సో సెకండ్ మాస్టర్ బెడ్రూమ్కి చూసిన ఏదైతే డైమెన్షన్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అదే డైమెన్షన్స్తో ఉన్న వాష్రూమ్ కూడా మీరు చూడవచ్చు. అండ్ లొకేషన్ చెప్పాను కదా, సో చాలా పీస్ఫుల్ లొకేషన్లో అండ్ యాక్సెసిబిలిటీ విజయవాడ హైవేకి జస్ట్ 1 కిలోమీటర్ వాకబుల్ డిస్టెన్స్లో ఉన్న ప్రియదర్శిని కాలనీలో లొకేట్ అయి ఉన్న ఈ అపార్ట్మెంట్లో ఉన్న ఇప్పుడు మీరు చూసిన ఈ 1575 SFT బిల్టప్ ఏరియాతో ఉన్న ఈ నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్కి బిల్డర్ కోట్ చేసే ప్రైస్ 5,000 per SFT అండ్ 3,50,000 అమ్యూనిటీస్కి. సో ఓవరాల్గా మీకు 82.25 అప్రాక్స్ 82 lakhs ఎక్స్పెక్టెడ్ ప్రైస్. అండ్ ప్రస్తుతానికి ఈ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లోర్, థర్డ్ అండ్ ఫోర్త్ ఫ్లోర్ మాత్రమే నార్త్ ఫేసింగ్ 3 BHK ఫ్లాట్స్ సేల్కి అవైలబుల్ ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ రియల్లీ ఇంట్రెస్టెడ్ అండ్ నెగోషియేషన్ కోసం డైరెక్ట్లీ కాల్ మీ ఆన్ 9440159446. అండ్ ఇప్పుడు మీరు ఈ వీడియోలో చూస్తున్న ఈస్ట్ ఫేసింగ్ మెయిన్ డోర్తో ఉన్న 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా నెక్స్ట్ వీడియోలో ఇదే అపార్ట్మెంట్లో 2 BHK ఫ్లాట్ డీటెయిల్స్ చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.